కోటి సంతకాలతో ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని మాజీ కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. పేద ప్రజల విద్యా వైద్యం అందించడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ మసీద్ సెంటర్ నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ పాలనలో 17 మెడికల్ కళాశాలను మంజూరు చేసి 475 కోట్లతో నిర్మాణాలు చేపడితే చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 1.5 సంవత్సరంలోపే ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుందామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు పసుపులేటి వెంకటలక్ష్మి, వాసిరెడ్డి రాంబాబు, రోకళ్ళ సత్య, సిడి కుమార్, యాసలపు పవన్, భాష, రమణ, డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్తోమత లేక అంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడి ఉంటారు, కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి తమకు తామే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఎక్కడ చరిత్రలో లేని విధంగా 17 కాలేజీలు ఆయన తీసుకురావడం జరిగింది. సుమారు 5 కాలేజీలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మెడికల్ విద్యతో పాటు మెడికల్ సేవలు కూడా ఉచితంగా అందుతాయనే ఉద్దేశంతో ఆయన మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాని కూటమి ప్రభుత్వం వచ్చాక దాని ప్రైవేటీకరణ, ఈ ప్రైవేటీకరణ వల్ల ఉపయోగం ప్రజలకు ఏ ఉపయోగం లేదండి. కేవలం కూటమి ప్రభుత్వంలోని నాయకులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణకి వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి మేమందరం కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించిన రోజే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. అలాంటి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అలాంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. మాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సాక్ష్యం ఈరోజు అందరూ వచ్చి కోటి సంతకాలు ఈ పాటికి చాలా వరకు మేము సేకరణ చేయడం జరిగింది. ఇంచుమించు ఇంకా 2-3-4 రోజుల్లోనే ఈ కోటి సంతకాల సేకరణ కూడా త్వరగానే పూర్తవుతుంది. ప్రజలు వారి యొక్క మద్దతుని మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది.